మన పద్మశాలందరూ కూడా ఇది ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మన పద్మశాలి అందరికీ టెంపుల్ ఉన్నదా, పేదవారికి కానీ ఎవరికి సమస్యలు ఉన్నవారికి కానీ వారిని తీర్చడానికి వారికి ఇప్పుడు ఒక పెద్ద అవకాశం దక్కింది. ఆ భగవంతుడు ఆ అమ్మవారు వారికి ఇంకా ఉన్నత స్థితిని కల్పించాలని మనస్ఫూర్తిగా పద్మశాలి సేవా సంఘం చంద్రబాబుని కోరుకుంటున్నాం. మీరు మా దేవాలయం కూడా ఎంతో ప్రతి కార్యక్రమంలో సహకరిస్తారు. మరి పద్మశాల సేవా సంఘాన్ని కూడా ఎలాంటి సలహాలు కానీ సమస్యలు వచ్చినా మరి వచ్చి సమస్య శతమానం భవతి పురుషేంద్రియ గాయత్రి దేవత రసాయన భవాని శంకర పార్వతీ రంజనాయ దేవత సుందరి గాయత్రి దేవత భవాని నమో వయం వై ఏ శ్రవణాయ కుర్మ సమే కామాన్ కామకామాయ మచ్చం కామేశ్వర వై ఏ శ్రవణాద కుబేరాజ వై శ్రవణ అగ్ని బ్రహ్మా సుగంధే వస్తస్థలే పుణ్య ఉజాజమానే ప్రమోదమానే రవంజమానే పుత్రై పౌత్రై ఏ శ్రీవర్ధతాం. తెలియజేస్తూ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణానస్సన్నవతివిశ్వేదగాధనం శ్రీమన్మహాగణాధిపతి మహాప్రణవదేవి మహాప్రసాద ఇక్కడ అప్పుడే నన్ను ఆహ్వానించి మన భక్త మార్కండేయ దేవాలయంలో నాకు సన్మానం చేస్తున్నటువంటి ఇప్పటి భక్త మార్కండేయ సేవా సమితి పద్మశాల సేవ అధ్యక్షుడైనటువంటి సోదరుడు జిఆర్ భోగ గంగాధర్ గారికి, అట్లాగే సత్సంగ్ నన్ను ఆహ్వానించి ఆ సత్సంగ్ కార్యక్రమంలో పాల్పంచుకునేలాగా భాగస్వామ్యం చేసిన పెద్దలు సోదరుడు ఆకుపతి శ్రీనివాస్ గారికి మరియు సోదరులందరికీ, జిఆర్ భోగ గంగాధర్ గారి పద్మశాల సేవ కార్యవర్గాన్ని అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, నాకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బాధ్యత చాలా క్లిష్టమైన బాధ్యత. రూలింగ్ గవర్నమెంట్ లో ఆ పదవి అనేది సునాయాసమైన అనుకోవడం తప్పు. ఎందుకంటే ఏది మాట్లాడినా ఆచి తూచి మాట్లాడవలసిన పదవి మన పైన బాధ్యత ఉంటుంది. ఒకటి, నేను ఎప్పుడైనా కూడా పద్మశాలి కులం కొరకు రాజకీయంలో ఉన్నా రాజకీయం లేకున్నా పార్టీలకు అతీతంగా సంఘానికి నా తోడైన సహాయం చేసుకుంటూ పద్మశాలి కులస్తులందరూ కూడా నా దగ్గరకు వచ్చిన వారికి అడ్వైజ్ చేస్తున్న అడ్వైజ్ చేస్తున్నాను, సాధారణ సాయం చేసే వారికి సాధారణ సాయం చేసుకుంటూ వస్తున్నాను. ముందు ముందు కూడా ఈ పదవి ఉన్న రోజులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు ఎవరైనా పద్మశాలి కులస్తులకు ఏ అవకాశం వచ్చినా ఏ అవసరం పడ్డా నా దగ్గరకు వచ్చి నన్ను సంప్రదించినట్టయితే ఈ మార్కండేయ టెంపుల్ దేవాలయం మీద ప్రమాణం చేస్తూ వారికి సహాయం చేస్తానని, మీ అందరికంటే ముందు మన కులస్తులందరూ కూడా చాతనైన సహాయం నాతోటి ఆర్థికంగా కావచ్చు లేక పరిపాలన పరంగా కావచ్చు ఏ అవసరం పడ్డా ఈ మార్కెట్ గురించి చెప్తున్నా తప్పకుండా సహాయం చేస్తాను. నాకు ఈ అవకాశం కల్పించి నన్ను ఈ పద్ధతిలో సన్మానించిన పద్మశాలి సేవా సంఘ అధ్యక్షులందరికీ, కార్యవర్గానికి మరియు పెద్దలు, ఇట్టి కార్యక్రమం పెద్దలు పూస గంగారాం గారు ఆహ్వానించడం, వారు ఇక్కడికి రావడం చాలా గొప్ప సముదాయం. అందరూ కూడా నా వ్యక్తిగతంగా కుల బాంధవులందరికీ